హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ 6వ రోజు అండి మన దసరా నైవేద్యాల్లో. 6వ రోజు మనకి సెప్టెంబర్ 27వ తారీఖు 2025న వచ్చింది. అలానే తిది పంచమి తిది శనివారం. అమ్మవారు మనకి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. అమ్మవారిని అలంకరించే చీర రంగు వచ్చేసి బంగారం లేదా ఆకుపచ్చ. నైవేద్యంగా పెసరబూరలను కానీ పులిహోర కానీ సమర్పిస్తారు. ఈ పెసరబూరలు అనేవి సుఖీయం అని కూడా అంటుంటారండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ పెసరబూరలకి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉందంటండి. సో మనం ముందుగా తోపు కోసం 1 కప్పు మినపప్పు నానపెట్టుకున్నానండి. నేను 4 నుంచి 6 గంటలు నానపెట్టండి. ఒక 3 కప్పులు బియ్యం 2 కలిపి గ్రైండ్ చేసుకోండి. తర్వాత నేను పూర్ణం కోసం పెసలండి, ఇవి ముడి పెసలు. ఇవి ఒక్కసారి వాష్ చేసి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకుంటే ఒక 15 నిమిషాలు సరిపోతుందండి, వాటర్ లేకుండా. తర్వాత ఒక ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ పెసర్లు మంచిగా ఫ్రై అవ్వాలండి, ఎందుకు అంటే లోపల పచ్చివాసన రాకుండా ఉంటాయి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 15 నిమిషాలు పడుతుందండి. మంచి స్మెల్ వస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసి మనం కుక్ చేసుకోవాలి. ఈ పెసర్లు మనం ఇలా వేయించడం వల్ల కాస్త ఎక్కువ టైం కుక్ అవుతాయండి, సేమ్ మన శనగపప్పు బూరెలానే. కాకపోతే ఇవి సరిగ్గా కుక్ అవ్వకపోతే పలుకు పలుకులా తగులుతూ ఉంటాయి లోపల. ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో వేసి 1కి 2.5 వరకు నీళ్లు పోయాలండి. నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు, 6 విజిల్స్ వచ్చినా పర్లేదండి, ఎందుకంటే ఇవి మనం ఫ్రై చేసాం కదా, కాస్త ఎక్కువ టైం తీసుకుంటాయి కుక్ అవ్వడానికి పెసర్లు. ఇలా 1కి 2.5 వరకు నీళ్లు పోసుకుని 4 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మనకి ఇవి మంచిగా కుక్ అవ్వాలండి, లేదంటే పూర్ణం మంచిగా రాదు. చక్కగా విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇలా ప్రెషర్ తీసుకుని చూసారా, ఇవి చక్కగా కుక్ అయిపోయినాయి. మీరు కావాలంటే ఇవి మిక్సర్ జార్లో వేసేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే ఎనుపుకోవచ్చు. మనకి పప్పు గుత్తు ఉంటుంది కదా, దాంతో వెనిపేసుకున్నా సరిపోతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత మనం దీన్ని ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం వేసుకుందామండి. మనం శనగపప్పు బూర్లకి 1కి 1 వేస్తాం కదా బెల్లం, కానీ పెసరపప్పు బూర్ల దగ్గరకు వచ్చేసరికి 1.25 వరకు వేయాలండి. ఎందుకు అంటే ఇది స్వీట్నెస్ సరిపోదు, 1కి 1 వేసుకుంటే 1.25 వరకు బెల్లం వేసి మనం బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుకోవాలి. బెల్లం పూర్ణం చక్కగా రావాలండి. ఇది బెల్లం వేసాక కాసేపటికి పలచబడుతుంది, కానీ ఏమీ కాదు. కాసేపు ఒక 10 నిమిషాలు కానీ అలా కంటిన్యూగా కుక్ చేసామంటే కలుపుకుంటూ పూర్ణం దగ్గరికి అయిపోతుంది. సేమ్ మన శనగపప్పు బూర్లు కూడా అంతే కదండి, మనం బెల్లం వేయంగానే పలచబడుతుంది పూర్ణం. సో అందులోనే కొంచెం దగ్గరికి అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత 2 యాలకులు దంచుకుని వేసుకోండి, లేదు పౌడర్లో అయినా వేసుకోవచ్చు. చక్కగా ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, ఎందుకంటే అడుగు అంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇది పూర్ణం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, ఎందుకంటే అడుగంటేస్తుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుందాం, ఎందుకంటే మనం పూర్ణం చుట్టుకోవాలి కదా. ఇది చల్లారేలోపు మనం డీప్ ఫ్రైయింగ్ కోసం ఆయిల్ పెట్టుకుందాం. మనం పూర్ణాలు చుట్టుకుందామండి. ఆయిల్ ఫ్రై అయ్యేలోపు చక్కగా ఇలా చిన్న చిన్న ఉండల్లా చేతికి నెయ్యి రాసుకుని ఉండల్లా చుట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ చుట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, ముందుగా నానబెట్టుకున్నవి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు కన్సిస్టెన్సీ చూద్దాం. పిండి తీసుకుని చక్కగా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇది చూసారా, పిండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా ఫ్లోయీగా ఉండాలి బ్యాటర్, అలా అని పల్చగా ఉండకూడదు. చక్కగా ఇలా బ్యాటర్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న పూర్ణాలు ఉన్నాయి కదా, పూర్ణాలని ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుని చక్కగా మీకు ఒకవేళ చేత్తో రాలేదు అంటే ఒక ఫోర్క్ తీసుకోండి. ఫోర్క్ తీసుకుని చక్కగా ఇలా పూర్ణం మొత్తం పిండి కోటయ్యేలా వేసుకుని ఒక ఫోర్క్తో తీసుకుంటే ఏమవుతుందంటే ఫోర్క్ నుంచి ఎక్సెస్ బ్యాటర్ అంతా కిందకి పడిపోతుంది. చక్కగా ఇలా ఒక ఫోర్క్తో తీసుకున్న తర్వాత మనం ఆయిల్లో దాని తర్వాత ఒకటి వేసుకుని డ్రాప్ చేసేసుకోవడమేనండి. చక్కగా ఇవి కాసేపు టైం తీసుకుంటాయి కుక్ అవడానికి. మీరు మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ నుంచి హై వరకు అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మనకి శనగపప్పు బూరెల్లా ఇవి పూర్ణం బయటకైతే రాదండి, చీదవు బూరెలు అనేవి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మిగతా బూరెలు వేసిన క్లిప్ మిస్ అయిందండి. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని తీసేసుకోవడమేనండి. అంతే, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పెసర బూరెలు. మన శనగపప్పు బూరెలానే ఈజీనే, కానీ వాటిలా ఇవి చీదడం అనేది అయితే ఉండదండి, చాలా ఈజీగా వస్తాయి. లోపల చాలా టేస్టీగా ఉంటాయండి పెసరపప్పు బూరెలు అనేవి.
సో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.